ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. RRR తరువాత ఎన్టీఆర్కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. అయితే దేవర సినిమా దీన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయిందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే తారక్ చేసిన తొలి బాలీవుడ్ మూవీ వార్ 2 ఆగస్టు 14న థియేటర్లలోకి రాబోతోంది. ఈ క్రమంలోనే శుక్రవారం ట్రైలర్ని కూడా రిలీజ్ చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు హీరోలుగా చేసిన హృతిక్, ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ ఎవరికి ఎక్కువ అనేది ఇప్పుడు వైరల్ అవుతోంది. పాన్ ఇండియా కల్చర్ పెరిగిన తరువాత మన హీరోలు ఇక్కడే సినిమాలు చేస్తూ హిందీలో డబ్ చేస్తున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం యష్ రాజ్ స్పై యూనివర్స్లోని వార్ 2లో భాగమయ్యాడు. అయితే తారక్ది విలన్ రోల్ అని టాక్ నడుస్తోంది. ట్రైలర్లోనూ నెగటివ్ టచ్ ఉన్నట్లే చూపించారు. మరి అందరూ అనుకుంటున్నట్లు ఎన్టీఆర్ విలన్ లేదా మరో హీరోనా అనేది మూవీ వస్తే గాని తెలియదు. అయితే ప్రస్తుతం తారక్కి ఉన్న ఫేమ్ దృష్ట్యా అందరికంటే ఇతడికే నిర్మాతలు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వార్ 2లో నటించినందుకు గాను ఎన్టీఆర్కు ఏకంగా 60 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చారట. హృతిక్ రోషన్కి 45 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలుస్తోంది. హీరోయిన్ కియారా అద్వానీ 15, దర్శకుడు అయాన్ ముఖర్జీకి 32 కోట్లు అందుకున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. దీన్ని బట్టి చూస్తుంటే హృతిక్ పై అటు ట్రైలర్లోనే కాదు రెమ్యూనరేషన్ విషయంలోనూ తారక్ డామినేషన్ చూపించినట్లు అనిపిస్తోంది.